ఏంటి బూతులు తిడతారు? ఎవరైనా రాజకీయాల్లో బూతులు తిడతారండి? రాజకీయాల్లో బూతులు తిడతారండి? ఏమంటారు? ఇలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సాంప్రదాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కలకాలం ఉంటుందా అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దానికి వచ్చి ఇంటి మీదకి వెళ్ళి కొడతారా? ప్రజాస్వామ్య చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఏమంటారండి? అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి అంటారా? బుద్ధులు మాట్లాడుతూ ఉన్నాయి కదా, కేసులు పెట్టడానికి మీ చేతిలో చట్టాలు ఉన్నాయి లేకపోయినా పెట్టేస్తుంటారు కదా. ఒక కంప్లైంట్ ఇచ్చి దాని చట్టానికి వచ్చి చేతిలో తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారా? ఏంటి ఇంతకుముందు పటాభి ఏం మాట్లాడి ఇంతకుముందు మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి సైకో అన్నప్పుడు ఎవరు అరెస్ట్ చేశారు? ఏది అరెస్ట్ చేశారు అండి? అని మీ పార్టీ తరఫున వివరణ రావాలి కదా, తప్పని రావాలి కదా, కాదా? ఎన్ని నేను తిట్టిన దాన్ని కానీ కొట్టిన దాన్ని కానీ దేన్ని సమర్థించడం, నేను దేన్ని కూడా సమర్థించడం. సమన్వయం పాటించుకోవాలి, అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. చట్టాన్ని పోయి నా ఇష్టం రాజ్యాంగం నడిపిస్తానంటే అది అంటే కలకాలం చల్లదు. దేనికి వచ్చింది? ఎవరైనా వాళ్ళ పోస్టుల్ని వేస్తారండి? వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కింద రాయాలి కదా, మేము పార్టీ మేము పెట్టామని. ఎందుకు రాయలేదు? పెట్టకుండా యునానిమస్గా వాళ్ళ పోస్టులు ఎందుకు వేయాలి? పోస్టర్లు ఎందుకు పెట్టాలి? ఎందుకు ఓటింగ్లు పెట్టాలి? ఓటింగ్ మీ పేరు రాయాలి కదా, మీ పార్టీ పేరు ఎందుకు రాయలేదు అంటే యునానిమస్. ఆ బేస్మెంట్ మరి పోలీసు వచ్చి దానికి రక్షణ, పోలీసు వచ్చి శాంతి భద్రతలు కాపాడడానికి ఉందా, ఇలాంటికి ఉందా? నేను గీతంకి వెళ్ళాను. నేను వెళ్తే ఈ కబ్జా భూమి అతనే చెప్పాడు 50 ఎకరాలు మా ఆధీనంలో ఉందని. నేను దాన్ని చూడడానికి వెళ్తే నేను అనలేదు. కబ్జాకి వచ్చి నువ్వు కాపలమంటావా? అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కౌన్సిల్లో ఉన్న ఎల్ఓపిగా నేను వెళ్తే నన్ను చూడడానికి వచ్చిన పర్మిషన్ వా? ఇది ఎక్కడ తరమా అండి? కబ్జాదారుడికి వచ్చి నువ్వు కాపలా అమ్మాలి కదా నన్ను. అదిగో సార్ ఇదేం చూసుకొని వచ్చేయండి సార్ అని. అక్కడ ఏమైనా లాభులు ఇల్లాభులు చదివితే నేను బాధ్యండి. ఆ సంస్థలో చొరబడి కానీ సంస్థలో ఏమైనా విధ్వంసం కానీ ఏం జరిగినా నేను బాధ్యత. ఎందుకంటే నా ఆధ్వర్యంలో వెళ్తున్నాను కాబట్టి. కానీ శాంతియుతంగా నేను ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను వచ్చి వెళ్ళి చూడడానికి వెళ్తే, కౌన్సిల్లో ఆయనకి నేను చూడడానికి వెళ్తే నన్నట్టి కబ్జాదారులకు వచ్చిన కాపులో ఉంటారుగా. పోనీ అక్కడేం బిల్డింగ్లు ఉన్నాయా?